మంత్రివర్గ సహచరులపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మంత్రులెవ్వరూ సంతృప్తికర స్థాయిలో పనిచేయట్లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. ఓ మహిళా శాసనసభ్యురాలిని వైసీపీ నేతలు కించపరిస్తే ఎందుకు వెంటనే స్పందించలేదంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన దిశానిర్దేశం చేశారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలంటూ మంత్రులకు సూచించారు. మంత్రివర్గ సహచరులపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మంత్రులెవరూ సంతృప్తికర స్థాయిలో పనిచేయట్లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళా శాసనసభ్యురాలిని వైసీపీ నేతలు కించపరిస్తే ఎందుకు వెంటనే స్పందించలేదంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన దిశానిర్దేశం చేశారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలంటూ మంత్రులకు సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల్ని రప్పా కోస్తామంటూ ఉన్మాదంగా వ్యవహరిస్తున్నారన్నారు. తోతాపురి మామిడి కొనుగోళ్లు 80% పూర్తయ్యాక కావాలనే జగన్ బంగారు పాల్యంలో హడావుడి చేశారని చెప్పారు. వైసీపీ రైతు పొలం నుంచి తీసుకొచ్చిన మామిడిని ఉద్దేశపూర్వకంగా కింద పోయించి అలజడి సృష్టించారని అన్నారు. మహిళలు ఇళ్లలోంచి బయటకు రాకుండా వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ జాయిన్ అవుతున్నారు లైవ్లో. సాయి శంకర్, చూస్తున్నాము సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తోంది. అనేక విషయాల గురించి కూడా ఈ మీటింగ్లో ఆయన క్లియర్గా స్పష్టం చేశారు. సో ప్రజెంట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో ఏపీ కేబినెట్ నిర్ణయాల అనంతరం కూడా మంత్రులతో అనేక అంశాలపైన కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా కూడా కొంతమంది మంత్రుల పనితీరు అనేది మరింత మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించినప్పటికీ కూడా కొంతమంది శాఖాపరమైనటువంటి పట్టు వారికి ఇంకా రాలేదనే విధంగా కూడా ఆయన క్లియర్ గా ఈ రోజు అయితే చెప్పారు. కంపల్సరిగా మార్పు అనేది చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చేసుకోకపోతే రానున్న రోజుల్లో కొంత నిర్ణయాలు కూడా ఉంటాయనే విధంగా కూడా చెప్పినట్లు కూడా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే అంశాన్ని కూడా మంత్రులు కూడా క్లియర్ గా చెప్పారు. కొద్దిసేపటి క్రితం కేబినెట్ బ్రీఫ్ ఇస్తున్నటువంటి మంత్రి పార్థసారథి కూడా ఈ అంశాన్ని కూడా కన్ఫర్మ్ చేశారు. కొన్ని సూచనలు అయితే సీఎం చేయడం జరిగింది. కంపల్సరిగా వాటి అనుగుణంగానే మేము మంత్రుల్లో ముందుకు వెళ్తామనే విధంగా కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఓ మహిళా శాసనసభ్యురాలకు సంబంధించినటువంటి అంశంలో అనుచిత వ్యాఖ్యలు జరిగితే ఎవరు కూడా పార్టీ నుంచి కానీ మంత్రులు కానీ నేతలు కానీ ఎందుకు స్పందించలేకపోయారంటూ కూడా మంత్రులను అయితే సీఎం చంద్రబాబు అయితే ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా మనకు సమాచారం అందుతుంది. అదేవిధంగా కంపల్సరిగా ప్రతి అంశం పైన కూడా అప్రమత్తంగా ఉండాలి. మంత్రులంతా కూడా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనే విధంగా కూడా మంత్రులకైతే వివరించారనే విధంగా కూడా తెలుస్తుంది. దాంతోపాటు నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటి అంశం పైన క్లియర్గా సీఎం చంద్రబాబు అయితే మంత్రులకు ఈ అంశంలో
కొద్దిసేపు మాట్లాడినట్టు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటి ధరలు గమనీయంగా తగ్గాయి. దానిని ప్రజల్లోకి ఎందుకు తీసుకువెళ్లడంలో విఫలమయ్యారు? ఏ వస్తువు ధర ఎంత మేరకు తగ్గింది, అంటే గత ప్రభుత్వంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది కూడా క్లియర్గా అయితే మంత్రులకి ప్రతి అంశాన్ని కూడా సీఎం చంద్రబాబు వివరించినట్లు కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ అంశంలో అయితే పూర్తిగా మంత్రులంతా కూడా విఫలమయ్యారనే విధంగా కూడా మంత్రులకి అయితే సీఎం చంద్రబాబు చెప్పడం జరిగిందనే విధంగా కూడా కేబినెట్ అనంతరం ఈ మాటలు కూడా వాళ్ళ మధ్య జరిగినట్లు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఇండోసోల్ భూములకు సంబంధించినటువంటి అంశంలో రైతుల్ని రెచ్చగొట్టిందే జగన్మోహన్ రెడ్డి. రెచ్చగొట్టడంతో పాటు అదే పరిశ్రమలు తరలిపోతున్నాయంటే అనే విధంగా కూడా ప్రచారం కూడా అదే విధంగా చేస్తున్నారు. అంటే రైతుల్ని రెచ్చగొట్టింది వాళ్ళే, పరిశ్రమలు తరలిపోతున్నాయనే విధంగా ప్రచారం చేస్తుంది వాళ్ళే. మరి దీనిని ఎందుకు తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం జరగలేదు అనే విధంగా కూడా మంత్రులను అయితే ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఇలాంటి కుట్రలు కంపల్సరిగా వైఎస్ఆర్సీపీ వరుసగా చేస్తుంది. వీటన్నిటిని కూడా సమర్థవంతంగా కూడా మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనే విధంగా కూడా మంత్రులకైతే కొంత క్లాస్ లాగే ఇచ్చినట్లు తెలుస్తుంది. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కానీ వైసీపీకి సంబంధించినటువంటి అంశాలు, అంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు, ఏ విధంగా రైతులను కానీ ప్రజల్లో కానీ కూటమి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే విధంగా ముందుకు వెళ్తున్నారనే దానిని ముందుగానే ఊహించి వాటిని తిప్పికొట్టేటటువంటి ప్రయత్నం అయితే మంత్రులంతా కూడా చేయాల్సినటువంటి అంశంగా తీసుకోవాలి. కంపల్సరిగా బాధ్యతాయుతంగా కూడా మంత్రులైతే ముందుకు వెళ్ళాలి. మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలతో, ఎమ్మెల్యేలతో కూడా కోఆర్డినేషన్ అనేది కూడా క్లియర్గా ఉండాలనే విధంగా కూడా స్పష్టంగా ఈరోజు కేబినెట్ అనంతరం కూడా మంత్రులతో సీఎం అయితే మాట్లాడినట్టు తెలుస్తుంది. దాంతోపాటు గంజాయికి సంబంధించినటువంటి అంశాలు కానీ మిగిలినటువంటి అంశాలు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఈరోజు మామిడి పల్లబండి తోతపూరి మామిడి పళ్ళకు సంబంధించి 80% మనం కొనుగోలు చేసినప్పటికీ తర్వాత వెళ్ళి జగన్మోహన్ రెడ్డి రాద్ధాంతం చేయడం జరిగింది. ఈ అంశాన్ని కూడా ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళాలి, మనం ముందుగానే రెస్పాండ్ అయ్యి ఉంటే బాగుండేదనే విధంగా కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన మంత్రి అచ్చెన్నాయుడు కూడా చెప్పారు క్లియర్గా, మేమైతే అన్ని రకాలుగా కొనుగోలు చేసామనేది ప్రజలకి అక్కడ ఉన్నటువంటి రైతులకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి చివరిలో వెళ్ళి కావాలని అక్కడ అలజడి సృష్టించేటటువంటి ప్రయత్నం చేశాం. మేము అలర్ట్గా ఉన్నాం కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఈ రోజు జరిగినటువంటి పరిణామాల్లో కూడా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరించే వాళ్ళనే విధంగా కూడా అచ్చెన్నాయుడు అయితే ఈరోజు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది. కంపల్సరిగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏ మూమెంట్ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా మేము అలర్ట్గా ఉంటాము, అక్కడ జరిగే ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా క్యాప్చర్ చేస్తామనే విధంగా కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.